హరే కృష్ణ. మన శరీరంలో ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు ఒక స్థానంలో ఉన్నాడు. అదేంటంటే మన కొండనాలిక. మన కొండనాలిక మనకి గురుస్థానం అన్నమాట. మన శరీరంలో యోగాభ్యాసం చేసేటప్పుడు వాయువు ద్వారా ఆ కొండనాలికని గంటలాగా కదిలించడం ద్వారా మనకి తలలో మన కపాలంలో నుంచి ఒక లిక్విడ్ ఊరుతుందన్నమాట. ఆ లిక్విడ్ ఊరినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అది ఒక సోమరసంలాగా ఊరుతుంది. నెక్స్ట్ అలా ఎక్కువ రోజులు ఊరుతూ ఉన్నప్పుడు అది బాగా స్వీట్నెస్ అయిపోయి మధుర రసం వస్తుంది. నెక్స్ట్ ఇంకా బాగా సాధన చేసేటప్పుడు ఒక అమృతం అనేది మన శరీరంలో నుంచి కపాలంలో నుంచి కొండనాలిక ద్వారా మనకి నోట్లోకి వస్తుంది. ఆ అమృతాన్ని ఎవరైతే తాగుతారో వాళ్ళకి మలమూత్ర విసర్జనలు, ఆహారం తీసుకోవటం ఇలాంటి వేటితో పని ఉండదు. హిమాలయాల్లో పెద్ద పెద్ద యోగులు గాలి పీల్చుకొని బతుకుతున్నారంటారు. దానికి ఇదే నిదర్శనం. ఆ అమృత స్థితి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ గాలిని పీల్చుకొని గాలిని వదిలి అదే అమృతంగా మార్చుకొని దాంతోనే జీవించగలుగుతారు. వాళ్ళకి కింద పాటి నుంచి ఇంకేమీ పనిచేయమన్నమాట. వాళ్ళకి శరీరంలో నుంచి ఒక సుగంధభరితమైన వాసనలు వెదజల్లుతాయి. వాళ్ళు అవధూత స్థితికి వెళ్ళిపోతారు. వాళ్ళకి మలమూత్ర విసర్జనలు, స్నానాలు వాటి దేంతో కూడా సంబంధం ఉండదు. వాళ్ళు ఎప్పుడూ బ్రహ్మతో మిలినమయ్యి బ్రహ్మలో లీనమయ్యి ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారు. వాళ్ళు అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి కర్మలు, కర్మఫలాలు అంటవు. హరే కృష్ణ.